నిబద్ధతలు లేదా కమిట్మెంట్స్. మాట ఇస్తే ఆ మాటకు నిలబడాలి, ఇది దాని అర్థం. మనం వేటేటల్లో మాట ఇస్తాం, ఫలానా టైంకి నేను వస్తాను అని అంటే ఇది ఒక రకమైన మాట ఇవ్వడం. ఫలానా చోట మనం కలుద్దామని అన్నామనుకోండి, ఆ ఫలానా చోటకి ఫలానా టైంకి రావడం మాట ఇవ్వడం అంటే మనం టైం గురించి మాటిస్తాం. ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయి, ఫలానా తేదీన ఉదయం ఇన్ని గంటలకు మొదలవుతాయి అంటే అన్ని గంటలకు 5 నిమిషాల ముందే వచ్చి ఉండాలి. మన క్లాసులు నాకు తెలిసినంత వరకు అనుకున్న టైంకి మొదలైన రోజే లేదు ఇంతవరకు. మొదటి రోజు కదా ఒక అరగంట ఎటు లేట్ అవుతుందిలే, దానికి ఒక పేరు పెట్టినారు, అద్భుతమైన పేరు, ఇండియన్ పంక్చువాలిటీ అంట. ఎంత చండాలంగా ఉండాలి నా ఇండియన్ పంక్చువాలిటీ. 10 అంటే 10కి ఎందుకు మొదలు పెట్టుకోలేం అనే ఆలోచన మనకు రావాలి. మనకి జీవితంలో టైం విలువ తెలుసు. 10 గంటలకి ఒక ట్రైన్ స్టేషన్లోంచి వెళ్ళిపోతుంది అంటే అది కూడా కరెక్ట్గా వస్తే మనలాంటి పంక్చువాలిటీ దానికి ఉందనుకో, అది కూడా రాదు. ఆ టైం దాటిన తర్వాత ఆ ట్రైన్ అక్కడ ఉండాలని ఏం లేదు, నువ్వు లేట్ అయితే వెళ్ళిపోద్ది. ఈ మధ్య మన విద్యా విధానంలో పనిచేసే వాళ్ళకి కొత్త ఆలోచన వచ్చింది, 1 నిమిషం లేట్ అయినా హాల్లోకి రానియమని. లేటుగా వస్తే వచ్చిన విద్యార్థికే కదా మార్కులు పోతాయి, వాళ్ళకేం నష్టం. కానీ మేము చాలా క్రమశిక్షణతో ఉన్నాము చూడని మనందరికీ చెప్పాలని ఆ రూల్ పెట్టేశారు. నిమిషం లేట్కి వెళ్ళారనుకో, పరీక్ష హాల్లోకి పోనీకపోతే ఆ సంవత్సరం మొత్తం పోతుంది. టైం చాలా ఇంపార్టెంట్. ఉద్యమాల్లో కూడా అంతే. మన ఉద్యమాలు ఇంకా తుపాకీ కాల్పులు అవసరం రాలేదు కాబట్టి బతికిపోయినాం. తుపాకీ కాల్చే అవసరం ఉన్న చోటైతే సెకండ్లో 5వ వంతు నువ్వు తల పక్కకి జరపకపోతే ఇక్కడి నుంచి గుండు పోతుంది, పక్కకి జరిపితే పక్క నుంచి పోతుంది. సెకండ్లో 5వ వంతు కూడా ఇంపార్టెంట్. అది టైం యొక్క ప్రాముఖ్యత. కాబట్టి టైంకి నిలబడాలి, ఇది మొదటి నిబద్ధత. రెండో నిబద్ధత, ఓ పని చేస్తాను అని అంగీకరిస్తే చేయాలంతే. చేయడానికి నీకు వీలుగాని పరిస్థితి ఉంటే ముందుగానే తెలియజేయాలి, నాకు ఇట్లా వీలుగాని పరిస్థితి ఉంది అని. అంతేగాని ఊరికే మాట ఇవ్వకూడదు. నువ్వు అమలు చేయలేకపోతే మాట ఇవ్వకాకండి. ఫలానా పని చేయమని మేము అడిగితే చేస్తానని నువ్వు మాట ఇస్తే నిలబడాలి ఆ మాటకి. ఇది రెండో నిబద్ధత. మూడవ నిబద్ధత డబ్బుకు సంబంధించిన నిబద్ధత. మన ఆర్గనైజేషన్కి 10 రూపాయలు డొనేషన్ ఇస్తాను అన్నావు అనుకో, ఇవ్వాలంతే. ఇవ్వకపోతే ఏమవుతుందిలే అని అనుకోకూడదు. అలా అనుకుంటే నువ్వు మాట ఇవ్వకూడదు. మాట ఇచ్చే ముందే ఈ 3 అంశాల్లో ఆలోచించుకునే ఇవ్వాలి. ఈ మూడింటికి నిలబడాలి. ఒక మనిషి యొక్క విలువ మన జీవితాల్లో సమాజంలో ఉండడం ఈ నిబద్ధతల మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈరోజు నిర్ణయించుకోవాలి, రేపు ఉదయం ఎన్ని గంటల క్లాసు మొదలైందని వీళ్ళు అనౌన్స్ చేస్తారో నిర్వాహకులు, ఆ టైంకి 5 నిమిషాల ముందు ఇక్కడ ఉండాలి. ఇక్కడే స్టార్ట్ కావాలి. ఏదైనా నేర్చుకోవాలంటే బయట వెళ్ళి ఇక్కడ నేర్చుకోలేము. ఒక డిసిప్లిన్గా ఒక చోటు ఉండడానికి వచ్చినాక ఇక్కడే నేర్చుకొని వెళ్ళాలి. అలాగే నుంచి వెళ్ళబోయే లోపల వాళ్ళు ప్రకటిస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను ప్రకటిస్తున్నా, మీరు అందరూ డబ్బులు లేకుండా జీవించలేరు. మీ అమ్మ నాయనలను ఇవ్వాలి, మీరు సంపాదించుకోవాలి. మీ సంపాదనలోంచి ఒక 10 కానీ 20 కానీ అది ఎంతనా కానీ 5 ఇచ్చినా ఒప్పుకుంటాను నేను, రూపాయి ఇచ్చినా ఓకే. ఇక్కడ మీరు జమ చేసి వెళ్ళిపోండి ఇల్లు లోపల, నా కాంట్రిబ్యూషన్ ఇది ఈ సంస్థకి అనే ఒక ఫీలింగ్ మీకు రావాలి. చిన్న మొత్తమే కానీ అలవాటు కావాలని. ఒక డబ్బా మీ ఇంట్లో పెట్టి పోయే ఫండ్ అని రాసుకోండి. డబ్బులు వేయడానికి రంధ్రం పెట్టుకోండి, తెరవకాకండి దాన్ని. నీకు బుద్ధి పుట్టినప్పుడల్లా రూపాయి 2 అంటే వేయండి. ఒక 6 నెలలకు తెరవండి, చాలా మొత్తం అవుతుంది. అది ముందు మేము ఇవ్వాలన్నా, జన్మ దగ్గర కదా మనం వసూలు చేసుకోవాలనొచ్చు. మీరు జన్మ దగ్గర వసూలు చేసుకునే హక్కు నీకు ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఇవ్వడం మొదలెట్టినప్పుడే వస్తుంది, అప్పటిదాకా రాదు. ఎవడన్నా ఇవ్వకపోతే కొంతమంది ఎక్స్ట్రా కూడా మాట్లాడతారు, నా కొడుకులకి పని ఇవ్వటం లేదు,
షాపులంటే తిరిగి డబ్బులు వసూలు చేస్తారని తిడతారు. అది తిట్టినప్పుడు మనకు కోపం కూడా వస్తుంది. చిక్కడాయి నా కొడుకు ఎప్పుడన్నా అని కూడా అనుకుంటాం. కొంతమందిని చిక్కుతారు వాళ్ళు ఎప్పుడో ఒకసారి, పోయి పగలగొట్టి వస్తాం. ఇవేవి మనకు పనికిరావు. మనం కన్స్ట్రక్ట్ చేయడానికి ఉన్నాం, ఇక్కడ డిస్ట్రాయ్ చేయడానికి లేము. గుర్తుంచుకోండి, ఈ దేశాన్ని పునర్నిర్మించడానికి ఇక్కడ ఉన్నాం. ఒక్క వస్తువును కూడా డిస్ట్రాయ్ చేయడానికి లేము మనం. అదంతా చేసేది వేరే వాళ్ళు కాదు. ఈ దేశాన్ని మార్చాలని మనం అనుకుంటున్నామంటే మనం పునర్నిర్మాణం చేసేటోళ్ళ మీద తప్ప నాశనం చేసేటోళ్ళం కాదు. ఇవ్వకపోతే ఇవ్వడంతే, వదిలేయి. ఇచ్చేటోని అడుగుదాం. ముందు మనం స్టార్ట్ చేద్దాం. మీరు జేబులో డబ్బులు పెట్టుకొని ఉన్నారు కదా, 10-20 ఇక్కడ ఎటు భోజనం వీళ్ళే పెడుతున్నారు కదా నిర్వాహకులే. ఛార్జీలకి పక్కన పెట్టుకొని మిగతాది ఇచ్చి వెళ్ళిపోండి. మా ఇంట్లో డబ్బా ఉంది, అట్లాంటిది పెట్టాను నేను 3 నెలలు ఇది పెట్టి. దాని మీద జన విజ్ఞాన వేదిక అని రాశాను. రోజు ఎంత కొంత దాన్ని చేస్తా. ఒక్కోసారి మీకు సంతోషం ఎక్కువవుతుంది, కాస్త ఎక్కువేయండి. మంచి అనుభవం కలుగుతుంది, మంచి విషయం చదువుతారు, మంచి వార్త వస్తుంది, మీకు నచ్చింది. ఆ సంతోషంలో కాస్త ఎక్కువేయండి. బాధ కలిగినప్పుడు ఏగాకండి. ఆ డబ్బా అలానే ఉంటుంది. ఎప్పుడోసారి ఓపెన్ చేయండి, మీ సంస్థకు ఉపయోగపడుతుంది. సంస్థకు ఉపయోగపడే చిన్న చిన్న అంశాలే. సో ది ఫస్ట్ పాయింట్ ఐ వాంట్ టు టెల్ యూ ఈజ్ నిబద్ధతలు లేదా కమిట్మెంట్స్. జీవితంలో చాలా ముఖ్యమైనవి ఇవి. మీ వ్యక్తిగత జీవితంలోనైనా సరే, మీ కుటుంబ జీవితంలోనైనా సరే, మీ సామాజిక జీవితంలోనైనా సరే, మీ ప్రొఫెషనల్ వృత్తి జీవితంలో అయినా సరే. బతకడానికి ఏదో పని చేస్తాం, దాని పేరు వృత్తి. చివరగా మీ ఉద్యమ జీవితంలోనైనా సరే. మనిషికి 5 రకాల జీవితాలు ఉంటాయి. వ్యక్తిగతమైన, కుటుంబ, సామాజిక, వృత్తిపరమైన, ఈ 4 అందరికీ ఉంటాయి. మీకు ఎక్స్ట్రా ఇంకో జీవితం ఉంది, దాని పేరు ఉద్యమ జీవితం. ఒక ఉద్యమం కోసం వచ్చారు ఇక్కడికి. ఒక 5 రోజులు ఉండడానికి సిద్ధపడి వచ్చారు అంటే ఈ 5 రోజులు వేరే పని చేసుకొని బతకొచ్చుగా, మీకు ఇష్టమైన పని చేసుకోవచ్చు. కానీ ఇక్కడే ఉంటాం, ఇక్కడ ఏదో నేర్చుకొని పోతామని వచ్చినారు అంటే మీకు కమిట్మెంట్ ఉందని ఇప్పటికే. ఆ కమిట్మెంట్కి ఒక సార్థకత, ఒక స్థాయి రావాలి అంటే ఈ 3 అంశాల్లో స్పష్టత ఉండాలి.